అయితే ఎర్లీ మార్నింగ్ ఇటు తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, ఇటు ఛత్తీస్గఢ్లో కూడా భూ ప్రకంపనలు చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. 1-2 చోట్ల కాకుండా ఏకంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా భూమి స్వల్పంగా కంపించింది. ఇక 10 సెకండ్ల పాటు భూమి కంపించింది. కాసేపే కంపించినా కూడా జనం మాత్రం తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రెసెంట్ మనం విజువల్స్ చూస్తున్నాము. అక్కడ ఎక్కడైతే ఎర్త్ క్వేక్ జోన్స్ ఉన్నాయో అక్కడ మనం విజువల్స్ చూస్తున్నాము. మిడిల్ బాక్స్ లో అట్ ద సేమ్ టైం ఇళ్లలో ఉన్న విజువల్స్, ఫ్యాన్స్ ఊగటం, లేకపోతే ఇళ్లలో చిన్న చిన్న వస్తువులు ఏవైతే షోకేసెస్ లో పెడతారో అవన్నీ కూడా కింద పడిపోవటం, ఇటువంటి ఫీల్ అయ్యారు అక్కడ జనం. అట్ ద సేమ్ టైం సీసీటీవీ ఫుటేజ్ కూడా చూస్తున్నాము. రోడ్ మీద ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఏ రకంగా అక్కడ షేక్ అవుతున్న విజువల్స్ కూడా చూస్తున్నాం. అయితే చాలా మంది ప్రజలు అక్కడ భయంతో బయటకు పరుగులు తీశారు. కొన్ని సెకండ్ల పాటు ప్రజలు షాక్ లో ఉండిపోయారు. 20 ఏళ్ల తర్వాత తెలంగాణలో భూమి మళ్ళీ ప్రకంపించింది. అయితే ఇటు చూస్తే మనం ఇంత తీవ్రతతో ఏపీ మరియు తెలంగాణలో భూమి ప్రకంపించడం చాలా ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారిగా చెప్పుకోవచ్చు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ విజయవాడ నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, అసలు అప్డేట్స్ ఏంటి? ఇందాక మీరు చెప్పినట్టు కొంతమంది అయితే అక్కడ గమనించారు భూమి ప్రకంపించడం. అయితే జనరల్లీ విజయవాడ ఎర్త్ క్వేక్ ఫ్రీ జోన్ గా చెప్పుకుంటూ ఉంటారు. అసలు సడన్ గా ఇటు ఎర్త్ క్వేక్స్ రావడానికి కారణం ఏంటి? అసలు అప్డేట్స్ ఏంటి? సత్తాజ్, మొత్తం మీద చూసుకుంటే తెలంగాణ సరిహద్దు ప్రాంతం, ఖమ్మానికి సంబంధించిన సరిహద్దు ప్రాంతం ఎన్టీఆర్ జిల్లా. ఈ ప్రాంతానికి సంబంధించి కూడా ముఖ్యంగా నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు నియోజకవర్గాలు సరిహద్దు ప్రాంతాల్లో ఉంటాయి. ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించి కూడా కొండ ప్రాంతాలు ఎక్కువగా ఉంటాం, అలాగే పూర్తి స్థాయిలో ఫారెస్ట్ జోన్గా ఇది ఉంటుంది. సో ఈ ప్రాంతానికి సంబంధించి గత కొన్ని దశాబ్దాలుగా ఎప్పుడూ లేని రీతిలో ఈసారి మాత్రం స్వల్పంగా ఉదయం 7:30 నుంచి 8 గంటల సమయం లోపు కూడా ఒక్క సెకండ్ పాటు కొన్ని చోట్ల, 2 సెకండ్ల పాటు మరికొన్ని చోట్ల, రెప్పపాటు వచ్చేసరికి మరికొన్ని చోట్ల స్వల్పంగా కూడా రావటం జరిగింది. చాలా ఇళ్లలో సామాను కిందకి పడటం, మరికొన్ని ఇళ్లలో బీరువాలు షేక్ అవటం, ఫ్యాన్లు ఊగటం, అలాగే ఒక రకమైన షివరింగ్ వచ్చిన పరిస్థితి అయితే ప్రధానంగా కనిపించింది. అయితే దీనికి సంబంధించి అధికారులు వెంటనే అప్రమత్తమయ్యే చర్యలు తీసుకునే ప్రయత్నాలు అయితే చేశారు. కానీ ఒక్కసారిగా ఎక్స్పెక్ట్ చేయకుండా ఈ రకంగా రావడంతో కూడా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలైతే ఒక ఆందోళన, అయోమయం, భయానికైతే గురైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ఆ ప్రాంతం అంతా కొంత తేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే అంటే ప్రధానంగా చూసుకుంటే ఆస్తి, ప్రాణానికి సంబంధించి ఏ రకమైన నష్టం లేదని చెప్పి కూడా అధికారులు ఇప్పటికే అంచనా వేస్తున్నారు. కానీ ఎప్పుడూ లేని రీతిలో ఒక్కసారిగా ఈ ప్రాంతంలో ఈ స్థాయిలో కూడా భూకంపం రావడంతో కూడా ప్రజలు, ఇటు అధికారులు ఆందోళన, అలజడైతే గురవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సత్తాజ్. అయితే శివ, ఇందాక మీరు చెప్పినట్టు ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో, విజయవాడలో ఎస్పెషలీ జగ్గయ్యపేట వంటి ప్రాంతాల్లో భూమి కంపించినట్టుగా మీరు చెప్తున్నారు. అయితే మళ్ళీ సేమ్ జోన్లో ఎర్త్క్వేక్స్ వచ్చే అవకాశం ఉంది అనుకోవచ్చు? ఖచ్చితంగా, అంటే ఎక్కడ ఈ షివరింగ్ వస్తుంది, ఎక్కడ భూకంపం వస్తుంది అనే దానికి సంబంధించి ఎగ్జాక్ట్లీగా అంచనా వేస్తున్న పరిస్థితి కనిపించింది. కానీ ముఖ్యంగా ఖమ్మం అలాగే ఎన్టీఆర్ జిల్లా, ఈ 2 జిల్లాలకు సంబంధించి కూడా భూమి స్వల్పంగా కల్పించిన పరిస్థితి కనిపించింది. అటు ఖమ్మానికి సరిహద్దుగా ఉన్న మహబూబ్నగర్, అంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రాంతాల్లో, అంటే ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలంటే ఇటు ఏపీ కానీ తెలంగాణకి సంబంధించి 2 నుంచి 3 జిల్లాలకు సంబంధించి మాత్రమే స్వల్పంగా భూకంపించిన పరిస్థితి కనిపించింది. అయితే ఉదయం 7:50 తర్వాత మాత్రమే ఎట్ ఏ టైం అటు ఏపీలో కానీ ఇటు తెలంగాణలో కానీ 2 చోట్ల కనిపించిన పరిస్థితి కనిపించింది. ఇటు జగ్గయ్యపేటకు సంబంధించి ఏపీ తెలంగాణ సరిహద్దు ప్రాంతం కావడంతో కూడా, అలాగే పులిచింతల ప్రాజెక్టు పూర్తి స్థాయిలో ప్రజలకి 2 రాష్ట్రాలకు సంబంధించి కూడా సాగునీరు కోసం వినియోగిస్తున్న ప్రాజెక్టుకు సంబంధించి పులిచింతల ప్రాజెక్టు. సో ఈ ప్రాజెక్టుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఉన్న ప్రాంతంలో ఆ ప్రాజెక్టుకి ఆ వైపు, ఈ ప్రాజెక్టుకి ఈ వైపు, అంటే అటు ఏపీ వైపు ఇటు తెలంగాణ వైపు 2 చోట్ల కూడా ఎట్ ఏ టైం ఈ స్వల్పంగా కూడా భూకంపం రావటం పరిస్థితి కనిపించింది. అలాగే మరొక వైపు తిరువూరు నియోజకవర్గానికి సంబంధించి కూడా ఏదైతే విసన్నపేట, గంపలగూడెం ఈ 2 ప్రాంతాల్లో కూడా స్వల్పంగా భూకంపించింది. అలాగే నందిగామ నియోజకవర్గానికి సంబంధించి కూడా, నందిగామకు ఏదైతే కృష్ణానది పరివాహ ప్రాంతం, ఇటు కృష్ణానది పరివాహ ప్రాంతం, అటు గోదావరి తీర నది పరివాహంతం, ఈ 2 పరివాహ ప్రాంతాలని బేస్ చేసుకొని ఈరోజు ఎట్ ఏ టైము భూకంపం రావడం జరిగింది. సో దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా వ్యవహరించాల్సిన పరిస్థితి అయితే కనిపించింది. ముఖ్యంగా స్పెసిఫిక్గా 3 నియోజకవర్గాలు మాత్రమే ఈ ఎక్కువగా భూకంపం వచ్చిన పరిస్థితి కనిపిస్తాం. జగ్గయ్యపేట, తిరువూరు, నందిగామ ఈ 3 నియోజకవర్గాలు రావడం జరిగింది. దీంట్లో తిరువూరులో కొంచెం ఎక్కువగా వచ్చినట్లు స్థానికులు చెప్తా ఉన్నారు. తిరువూరుకు సంబంధించి
4 ప్రాంతాల్లో 2 సెకండ్ల పాటు కనిపించిందని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. అలాగే జగ్గేపేటకు సంబంధించి 2-3 ప్రాంతాల్లో 1 సెకండ్ పాటు, అలాగే రెప్పపాటు మరికొన్ని చోట్ల భూమి స్వల్పంగా కనిపించిందని. సో మొత్తం మీద చూసుకుంటే ఈ భూకంపం ప్రభావం మాత్రం ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలపై ఈరోజు చాలా ఎక్కువగా చూపిందని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఎటువంటి ఆస్తి కానీ ప్రాణ నష్టం కానీ లేకపోవడం ఒక మంచి పరిణామంగా చెప్పుకుంటున్నారు. సో మొత్తం మీద చూసుకుంటే ప్రజలు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా వ్యవహరించాల్సిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రకృతి చేసేదానికి సంబంధించి ప్రజలు అప్రమత్తంగా ఉన్నా కానీ చేసేదేం లేదు. కానీ ఒక్కసారిగా జరుగుతున్న ఈ పరిణామాల పట్ల ప్రజలు, చిన్నపిల్లలు, ముఖ్యంగా గర్భిణీలు, వృద్ధులు అయితే మాత్రం ఒక్కసారిగా భయాందోళనకు గురైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అది 1 సెకండ్ 2 సెకండ్లు కాకుండా కొంచెం ఎక్కువ వచ్చినట్లయితే మాత్రం భారీ స్థాయిలో ప్రాణ ఆస్తి నష్టం అయితే సంభవించే అవకాశాలు అయితే కనిపించే ఖచ్చితంగా సత్తాజ్. అయితే శివ, రివర్ బేసిన్ దగ్గర కూడా ఇక్కడ ఎర్త్ క్వేక్స్ వచ్చాయి కాబట్టి అక్కడ వాటర్ డిజర్ప్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే ఆ ఫ్లో అనేది ఇక్కడ ఇటువైపుకి వచ్చి అంటే బేసిన్ వైపుకి వచ్చే అవకాశం కూడా ఉంది అనుకోవచ్చు. అయితే మళ్ళీ అక్కడ ఏమైనా భూమి మళ్ళీ ఎర్త్ క్వేక్ వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు. అసలు అధికారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇటువంటి మేజర్ ఇష్యూస్ జరగకుండా? అంటే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ప్రధానంగా భూకంప నివారణకి సంబంధించి అధికారులు అప్రమత్తం చేయాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ఏ రకమైన జాగ్రత్తలు తీసుకున్నా కానీ అది ప్రకృతి సహజంగా వచ్చే పరిస్థితి కాబట్టి దాన్ని నివారించడం అయితే చాలా కష్టం. కానీ ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ముఖ్యంగా ఇళ్లలో కానీ లేకపోతే రోడ్లపై కానీ షాపులకు సంబంధించి కానీ పైన ఉన్న వస్తువులు కానీ లేకపోతే మీద పడకుండా సైడ్ ఎలక్ట్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీరు చెప్పినట్లు కూడా కృష్ణానది పరివాహ ప్రాంతం బేస్ చేసుకొని ఆ ప్రాంతాల సరిహద్దులోనే ఈ భూకంపం రావడంతో కూడా ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా కృష్ణానది పరివాహ ప్రాంతానికి ఆనుకోనున్న 20-22 గ్రామాల్లో దాదాపుగా ఎక్కువ గ్రామాల్లో ఈరోజు ఈ భూకంపం రావడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే సముద్ర తీర ప్రాంతంలో ఉన్న వ్యక్తులు ఇల్లు కానీ లేకపోతే ప్రజలు కానీ కొంత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించిన అధికారులు కూడా అక్కడి నుంచి వాళ్ళని ఖాళీ చేయించడం లేకపోతే వేరే ప్రాంతానికి తరలించడమా చేయాలి. అయితే ప్రస్తుతం ఇటు మన వాతావరణానికి సంబంధించిన అధికారులు కానీ లేకపోతే డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులకు సంబంధించి అది టెక్నికల్గా రావడం జరిగింది. మళ్ళీ వచ్చే అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉన్నాయనేది అయితే డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖ అయితే స్పష్టంగా చెప్తా ఉంది. మరి దీనికి సంబంధించిన అధికారులు కూడా ఏ స్థాయిలో ఇక్కడ ప్రభావితం, ఎందుకంటే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించు హై టెక్నాలజీని ప్రస్తుతం అధికారులు వినియోగిస్తున్న నేపథ్యంలో కూడా ఇంకా భూకంపం ఎక్కడ వస్తుంది, వచ్చే అవకాశం ఉందా లేదా అనేదాన్ని మాత్రం ఇంకా ఐడెంటిఫికేషన్ చేసే పరిస్థితి అయితే మాత్రం అధికారులకు లేనట్లు కూడా చెప్తా ఉన్నారు. కానీ రానున్న రోజుల్లో ఇంకా టెక్నాలజీని మెరుగుపరుచుకునే ప్రయత్నాలు అయితే అధికారులు చేస్తామని చెప్తా ఉన్నారు. సత్నాలు. రైట్, థ్యాంక్ యూ శివ.